ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే పోలేలు అయితే చేస్తున్నాను. పోలేలు స్మూత్గా అట్లాగే మెత్తగా రావడం కోసం అయితే నేను 2 రకాలుగా అయితే చేస్తున్నాను. అది ఎలా అన్నది వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇట్లా మెత్తగా స్మూత్గా నేను ఒక్క చేతితోటే చుంచుతున్నానండి. ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి చూసారు కదా, చాలా మెత్తగా స్మూత్గా అయితే ఉంది. ఫస్ట్ ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇందులో చూడండి, చాలా స్మూత్గా మెత్తగా చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు 1 కప్పు శనగపప్పు అయితే తీసుకున్నాను. ఈ కప్పుతో పాటు 1 కప్పు 2 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నేనైతే 4 గంటలు అయితే నానబెట్టుకున్నాను. 3 నుంచి 4 గంటలు నానబెడితే పప్పు చాలా తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ చెంబుతో 2 చెంబులు వాటర్ పోసేసి బాగా బాయిల్డ్ అవ్వాలి. వాటర్ చూసారు కదా, వాటర్ అయితే ఇట్లా బాయిల్డ్ అవ్వాలి. మంచిగా మసులుతున్నప్పుడు ఇప్పుడు పప్పును వేసుకోవాలి. నీళ్ళు వంపేసి నేను ఒక్కటే కప్పు తీసుకున్నా. చూడండి, నానబెట్టడం వల్ల పప్పు చాలా ఎదిగింది. ఆయిల్ చుక్క కూడా వేసుకోవాలి పప్పులో. కొంచెం ఆయిల్. చూసారు కదా, పప్పు అయితే ఉడుకుతుంది. ఇంకా కొంచెం పప్పు బాగా ఉడకాలి. ఇట్లా అవ్వాలి పప్పు మొత్తం. ఇలా అయిన పప్పుని తీసేసుకొని వాటర్ తీసేసుకుందాం. ఇప్పుడు పప్పు మీద వాటర్ వంపేస్తున్నాను నేను. ఇది మనం కట్ చార్ చేసుకున్నాము, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో వేసుకొని పప్పునైతే చల్లారనిద్దాం. చూసారు కదా, పప్పుని ఇట్లా వెడల్పు దాంట్లో వేసుకుంటే తొందరగా చల్లారుతుందని నేను దీంట్లో వేసుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టుకోవాలి. ఈలోపు పప్పు చల్లారేలోపు పిండిని అయితే తడుపుకుందాం మనం. చూసారు కదా, ఇంత పిండిని అయితే తీసుకుంటున్నాను. పోలేలకు పిండి చాలామంది గట్టిగా తడుపుతారు కదా, సో గట్టిగా అయితే తడుపుకోవద్దు, కొంచెం పల్చగానే ఉండాలి. ఆయిల్ మీద చేస్తాం కాబట్టి. చూడండి, లాస్ట్లో నేను పిండి ఎట్లా తడుపుతా అన్నది. ఏ పిండి కూడా నేను వాడట్లేదు, ఓన్లీ పూరి పిండి. ఇది పూరి పిండి మాత్రమే వాడుతున్నాను. చాలామంది గోధుమ పిండి పూరి పిండి యాడ్ చేస్తున్నారు. మైదాతో కూడా చేసుకోవచ్చు, పూరి పిండి కానీ లేదా మైదా కానీ, ఈ రెండిట్లలో ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే పూరి పిండే చేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా లూజ్గా అయితే కలుపుకోవాలి. బాగా మసాజ్ చేయాలి. ఎంత మసాజ్ చేస్తే అంత మంచిది అన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని నేను ఇంకెలా వెరైటీగా, అంటే దీనికి బాగా మసాజ్ రావడం కోసం బండ మీద వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని తీసేసి బండ మీద కలుపుతున్నా. చూడండి, ఇట్లా బండ మీద అయితే ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా కొట్టడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇట్లా కలుపుకున్న పిండిని తీసి దీనిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పప్పు చల్లారిపోయింది. పప్పును తీసి మిక్సీలో అయితే వేసుకుంటాం.
అట్లా మెత్తగా అయితే ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. చూసారు కదా, ఇట్లా పొడి పొడి అయ్యేలాగా పట్టుకోవాలి. ఇట్లా పౌడర్ అయ్యేలాగైతే పట్టుకోవాలి. చూసారు కదా, అస్సలు పప్పు అనేది ఉండకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా సాఫ్ట్గా రావాలి పప్పు మొత్తం. మిగతాదంతా కూడా అట్లాగే పట్టుకుందాం. పాకం అయితే చేసుకుందాము. దానికి నేనైతే ముందు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఎందుకంటే బెల్లం పాకం చేస్తున్నాం కదా, అడుగంటకుండా ఉండడం కోసం. పప్పు తురుముకున్న బెల్లం సన్నగా తురుముకోవాలి. బెల్లం తురుముకొని ఇట్లా కరిగేంత వరకు అయితే చూస్తారు, విన్నారు కదా ఎట్లా కరుగుతుందంటే ఇట్లా కరిగేదాకా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కొన్ని వాటర్ బెల్లం బాగా కరగాలి. ఆల్రెడీ తురుముకున్నాం కాబట్టి బెల్లం తొందరగానే కరిగిపోతుంది, తురుముకోవాలి. ఇప్పుడు మాత్రం సొంటి సోంపు పౌడర్, ఇది పౌడర్ చేసుకోవాలి. ఫ్రెష్ది అప్పటికప్పుడే వేసుకోవాలి. దీనివల్ల చాలా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా పోలేలే టేస్ట్ అదిరిపోతుంది. సొంటి సోంపు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. సో వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, స్మెల్ అయితే అదిరిపోతుంది. పోలేలకి మెయిన్ సొంటి సోంపే వేయాలి, దానివల్ల చాలా రుచిగా ఉంటాయి పోలేలు. మెయిన్ ఇదే సొంటి సోంపే మనకు కావాల్సింది. దీంట్లోకి ఇప్పుడు అందరు ఇలాచీలు వేస్తారు, నేను సొంటి సోపు వేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. ఇట్లా స్పూన్తో అవ్వలేదు అనుకుంటే కనుక రాని వాళ్ళు పప్పు గుత్తి ఉంటుంది కదా, సో పప్పు గుత్తి కూడా బాగా గడ్డలు లేకుండా అయితే కలుపుకోవడానికి ఈజీగా వస్తుంది. సో అట్లా కూడా కలుపుకోవచ్చు. ఇట్లా స్పూన్తో కూడా లూజ్గా వచ్చింది అనుకుంటే కనుక ఇట్లనే స్టవ్ మీద ఉంచేసి ఇట్లనే చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ పాకంలో పిండి గడ్డలుగా వస్తే కనుక వాళ్ళకి కోసం ఏం చేయాలి, గడ్డలు వస్తే ఇట్లా కలపడానికి వీలు అవ్వట్లేదు అంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, మనం పప్పు రుద్దుకునే పప్పు గుత్తితో అయితే కిందకి పెట్టుకొని మంచిగా దాంతో అయితే గడ్డలు లేకుండా కలుపుకోవచ్చు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో పప్పు గుత్తితోటి మంచిగా అసలు గడ్డలు లేకుండా దాంతో అయితే ఇంకా ఈజీగా వస్తుంది. అంతా కూడా ఇప్పుడు చల్లారాలి. ఓకేనా. పోలేలకి ప్రత్యేకమైన పెంక ఇది. చూసారు కదా, పోలేలు దేంట్లో పడితే దాంట్లో నాన్ స్టిక్లో దాంట్లో చేస్తుంటారు కదా, సో అట్లా కాకుండా ప్రత్యేకంగా ఇది పోలేలకు మాత్రమే యూజ్ చేస్తారు. చపాతీలు కూడా చేసుకుంటారు, కాకపోతే ఇది పోలేలు మాత్రమే చేసుకోవాలి. దీంట్లో ఇది వచ్చేసి బాంబేలో దొరుకుతుంది. అక్కడ నుంచి మా సిస్టర్ అయితే పంపించారు నా కోసం. సో పిండిని కొంచెం అయితే తీసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఇట్లా వెడల్పుగా అనుకున్న తర్వాత మనకు ఆ పిండికి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంతే పూర్ణ ముద్ద అయితే తీసుకొని ఇట్లా స్టఫింగ్ లాగా పెట్టుకోవాలన్నమాట పిండి లోపల. చూడండి, ఇట్లా పెట్టుకున్న తర్వాత పైకి పిండి ఎక్కువ రాకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఇది మొత్తం ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇట్లా అనుకున్న తర్వాత
కవర్ పైన అయితే చేస్తున్నానండి, కవర్ మీద తప్ప దేని మీద రాదు. సో ముందుగా అయితే 2 వైపుల కవర్లకి ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇట్లా చేయితో కానీ, ఇప్పుడు మనం చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా కట్టే, దాంతో కూడా చేయొచ్చు. ఇట్లా చేయితో కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా. ఇట్లా రాదు అనుకున్న వాళ్ళు ఈ చపాతీ కర్రతో కూడా ఇట్లా యూజ్ చేయొచ్చు. 2 విధాలుగా చూపిస్తున్నాను, ఎవరికి ఎట్లా ఈజీగా ఉంటే అట్లా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చేతితో కూడా బాగానే స్ప్రెడ్ అవుతుంది. ఇట్లా కర్రతో కూడా చేసుకోవచ్చు అనమాట, చపాతీ కర్రతోటి. చూసారు కదా, అసలు మా మమ్మీ వాళ్ళైతే ఈ పెంక ఎంత ఉందో అంత పెద్దగా చేస్తారనమాట, అంత పల్చగా చేస్తారు పోలేలు అనేటివి. సో నేనైతే మీడియం సైజ్ అయితే చేసుకుంటున్నాను, అంత పెద్దగా కాదు, అంత చిన్నగా కాదు, మరీ చిన్నగా దొడ్డుగా చేసి అసలే తినబుద్ధి కాదు. సో ఇట్లా పల్చగా ఉంటేనే మాకు తినబుద్ధి అవుతుంది. సో అందుకని నేనైతే ఎప్పుడు పోలేలు చేసినా ఇట్లా పల్చగానే చేస్తాను. కట్టుచారు చేసుకోవాలన్నమాట. కట్టుచారుకి పోలేలకి 2 కాంబినేషన్కి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కట్టుచారు పోసుకొని దాంట్లో వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 రకాలుగా చూపిస్తున్నానండి. ఇప్పుడు కవర్ తోటి అయితే డైరెక్ట్ కవర్తో వేసేసి వెంటనే తీసేయాలన్నమాట, పెంకకి కవర్ అట్టుకోకుండా. ఒక టైప్ అనమాట కవర్తో పాటు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడేమో చేతితోటే తీసివేస్తాను. నెక్స్ట్ ఈ చపాతీ చూడండి, అది కాలిందనమాట. కాలిన తర్వాత తీసేసిన తర్వాత ఇంకో టైప్ అనమాట. ఎవరికి ఎలాగొస్తే ఎట్లొస్తే అట్లా చేసుకోవచ్చు. నేనైతే కవర్తో డైరెక్ట్ వేసిన కదా ఇందాక, ఇప్పుడైతే చేతితోటే తీస్తున్నాను. ఇంత పల్చగా చేసిన తర్వాత చేతి ఎలా వస్తుందంటే చూడండి, ఇట్లా అయితే మనం ఆయిల్ అయితే కవర్ పెట్టుకోవాలి. కవర్ ఇచ్చినప్పుడు తొందరగా వేసి తీసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటేనే చేతితో తీయడానికి అనేది వస్తుంది. పూరి ప్రెస్ కూడా వాడుతున్నారు, పూరి ప్రెస్ వాడడం వల్ల ఫాస్ట్ గా తీసేసి వేసేసుకోవాలి. కాకపోతే చాలా దొడ్డుగా వస్తాయి అన్నమాట, మంచిగా వస్తుంది. ఈ పెంక ప్రత్యేకత పూరీలకు మాత్రమే వాడతారనమాట ఈ పెంక. ఇక చపాతీలు కానీ వేరే ఏది చేసుకోకూడదు, పోలేలు అయితే సూపర్గా వస్తాయి ఈ పెంక. చూసారు కదా, ఇది కాలేలోపు ఇంకొకటి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ అన్నీ కూడా పోలేలు అన్నీ కూడా ఇట్లాగే చేసుకోవాలి.